ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం విద్యార్థులకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారికి కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశి వారికి కుటుంబపరంగా చాలా బాగుంటున్నది. ప్రథమార్థంలో ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సోదర వర్గంతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, చికాకులున్నా వాటిని వారం ద్వితీయార్థం నుంచి సద్వినియోగపరచుకోవటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా గతంలో చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశాలతో పాటుగా వీరికి నూతన పరిచయాలు ఏర్పడటం, వారి వలన మంచి భవిష్యత్తు ముందడుగు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ధన సంపాదన రీత్యా బాగుంటున్నది. కాకపోతే కొంచెం స్థిరాస్తి పెరుగుదలలో కొంచెం అవరోధాలు లాంటివి ఉంటాయి. అదేవిధంగా బ్యాంకు పరంగా ఉన్నటువంటి లావాదేవీల పరంగా కొంచెం 1, 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు వారం ద్వితీయార్థం నుంచి వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినీ రంగ ప్రముఖులకు కూడా మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఉన్నది. న్యాయపరమైనటువంటి చికాకులను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చే కాలంగా ఉన్నది. వ్యాపారస్తులకు మంచి లాభసాటి, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్‌లతో ఉన్నటువంటి ప్రమోషన్‌లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటి లభించబోతున్నది. అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం ఈ వారం కొంచెం వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి ఏది ఏమైనా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వీరు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పారాయణగా చేయటం, అదేవిధంగా మంగళవారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, తర్వాత శనివారం రోజు ఆంజనేయ స్వామికి గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయటం, వీటితో పాటుగా గురువారము, శనివారము ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజ, దాంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణగా చేయటం వల్ల వీరికున్న సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది.